సార్ ఇప్పుడున్నటువంటి ఈ ఆహార నియమాల వల్ల కావచ్చు, మరో దాని వల్ల కావచ్చు, ఈ వయసుకొచ్చినటువంటి ఆడపిల్లలు గానీ, అబ్బాయిలు గానీ, వారు శారీరకమైనటువంటి ఎదుగుదలలో జరగవలసినటువంటి ఎదుగుదల మార్పులు జరగక కొంచెం నిరాశకు గురవుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వారికి ఏదైనా ఆహార నియమాలు ఎలాంటివి పాటించాలి? లేదు వారు అంగ సౌష్ఠవం పెంచుకోవడానికి మీ దగ్గర ఏదైనా మందులు ఏమైనా ఉన్నాయా? మన దగ్గర మెడిసిన్స్ కూడా ఉన్నాయండి. దానికి ఆయిల్స్ ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి. సపోజు బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ అంటాం మనం, అంటే బ్రెస్ట్లు పెరగడం కోసం. కొంతమంది చాలా తక్కువగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, లేకపోతే గ్రోత్ లేదు, అటువంటి కంప్లైంట్స్ మాకు ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటాయండి. ఫోన్స్ వస్తాయి, వాళ్ళకి మెడిసిన్ పంపిస్తూ ఉంటాం. అదేవిధంగా కలర్ తక్కువ ఉన్నామని, లేకపోతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందని, ఈ సౌందర్యానికి సంబంధించింది అనేక మంది ఇబ్బందులు పడుతున్నారండి. అదేవిధంగా ఒక 8-9 ఏళ్ళ మధ్యలో మెచ్యూరిటీ వచ్చేయడం, దానివల్ల పిల్లలకు పాపం దాని గురించి ఏమీ తెలియకపోవడం, దానివల్ల కూడా చాలా ఇబ్బంది పడి ఫోన్ చేస్తూ ఉంటారు. మీరు అది అడ్వాన్స్గా వాడుకోవాలి, కానీ మందు వచ్చిన తర్వాత ఆపడం అనేది మంచిది కాదని కొంతమందికి వాళ్ళ బాడీ శరీరం గ్రోత్ కానీ, లేకపోతే ఇటువంటి ఏదైతే ఇప్పుడు ఆహారం తీసుకోవడం వల్ల వచ్చి ప్రాబ్లమ్స్ వల్ల ఎటువంటివి జరుగుతున్నాయో అవి ఆపడం కోసం మనం అనేక రకాలైన మినరల్స్, గ్రోత్ ప్రమోటర్స్, శక్తి పెరగడానికి, శరీరం హైట్ కానీ అందం కానీ పెరగడానికి అనేక రకాలైన మందులు ఉన్నాయండి. మనం అవి ఇస్తూ ఉంటాం. అదేవిధంగా ఏదైతే కొంచెం కావాల్సిన గ్రోత్ లేకపోవడం కొన్ని పార్ట్లలో, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళకి కూడా మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. అది కాకుండా రాసుకోవడానికి కూడా పైపోతగా రాసుకునే 2-3 రకాల ఆయిల్స్ ఉన్నాయండి. అవి సాగింగ్ బ్రెస్ట్లను మళ్ళీ మామూలుగా తీసుకొస్తాయి. ఎన్హాన్స్మెంట్ కూడా జరుగుతుంది. అందానికి సంబంధించినవి చాలా మంచివి ఉన్నాయండి. అదేవిధంగా ఫేషియల్ ట్యాన్ వచ్చిందండి ఫేస్కి, లేకపోతే స్కిన్ మీద ట్యాన్ ఉంది, ఎప్పటి నుంచో మచ్చలు ఉన్నాయి అని ఎంతోమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. మా దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉన్నాయండి. అది రాసుకుని ఒక 20 మినిట్స్ నుంచి వాష్ చేసుకుంటే మంచి కలర్ వస్తారు, చాలా బాగా ఉంది. అదేవిధంగా హెయిర్ ఫాల్కి కూడా మెడిసిన్స్ ఉన్నాయండి. ఆ హెయిర్ ఫాల్కి కూడా వాడడం వల్ల ఏమవుతుందంటే వితిన్ 10 డేస్లో ఫాల్ 99.9% కంట్రోల్ అయిపోతుంది. ఎక్కడైనా 1-2 ఇబ్బందులు ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే రాలకుండా ఉందో ఆ తర్వాత ఆ గ్రోత్ అనేది ఆలోచించుకోవచ్చండి. వాళ్ళ ఆహారం అలవాట్లు, వాళ్ళ యొక్క జీవన విధానం కొంత మార్చుకుంటే ఇవన్నీ కూడా మా మందుల సపోర్ట్ తోటి బయటికి రావడానికి చాలా మంచి మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయండి. మా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉన్నాయండి. ఈ మందులు వాడే టైంలో ఆహార నియమాలు అంటే పథ్యం లాంటివి ఏమైనా ఉంటాయండి? అలా ఏం లేదండి. వాళ్ళు మార్చుకుంటే చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది. వాళ్ళు వాళ్ళ జీవన విధానం మార్చుకోకుండా మేము ఇలాగే ఉంటాము అంటే కొంచెం టైం పడుతుందండి రిజల్ట్ రావడానికి.